నమస్తే అండి. ఈ అమ్మమ్మ వంటలకి స్వాగతము. ఈరోజు నేను సొరకాయ స్పెషల్గా హెల్తీగా సొరకాయ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి. చాలా లేతగా ఉంది సొరకాయ, తాజాగా ఉందండి. ఎంత బాగుంది అసలు. గుజ్జు సొరకాయ ఇది చూడంగానే ముద్ద అనిపించింది నాకు. దీంతో హెల్తీ బిర్యానీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. చాలా ఇష్టం నాకు సొరకాయ. మా పిల్లలకు కూడా సొరకాయ బిర్యానీ అంటే ఒకసారి చేసాను. సొరకాయ బిర్యానీ బాగుందమ్మా, టేస్టీగా ఉంది, ఇది బాగానే ఉందా అని అన్నది. తర్వాత ఈరోజు మీకు చూపిస్తున్నానండి సొరకాయ బిర్యానీ గురించి. దాని గురించి అన్నీ రెడీ చేస్తున్నాను. ఇదండి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, పెరుగు, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు ఒక 2 చాలండి కొన్ని స్మెల్కి. తర్వాత అల్లం పేస్టు, ధనియాల పౌడరు, అంతేనండి. చాలా బాగుంటుంది. తొందరగా 10 నిమిషాల్లో అయిపోద్దండి బిర్యానీ. చేసి చూపిస్తానండి అండి. కొంచెమే కదా, 2 గ్లాసులు బియ్యం, కొంచెమే సరిపోతుంది. ఒక 4 స్పూన్లు ఆయిలను, 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తున్నాను. కావాల్సిందండి. మనము హైలో పెట్టుకొని ఎప్పుడు చేయొద్దండి వంటలు, సిమ్లోనే పెట్టుకొని చేయాలి. ఇప్పుడు లేట్ అయినా పర్వాలేదు, చాలా బాగా వస్తుంది వంటలు. లేదనుకుంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కొంచెం నండి పట్టేస్తున్నాను. 2 లవంగాలు, కొంచెం షాజీరా అండి, కొద్దిగా షాజీరా స్మెల్ కోసం అంతే. కొంచెం షాజీరా వేస్తున్నాను. పట్టా వేసాను, లవంగా వేసాను, కొంచెం జీడిపప్పులు వేస్తున్నానండి. జీడిపప్పులు బాగుంటాయండి టేస్ట్కి. జీడిపప్పులు వేస్తున్నానండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందా కొంచెం జీడిపప్పులు వేస్తున్నాను. ఇప్పుడు అవి వేసానండి, జీడిపప్పు వేసాను. జీడిపప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం వేగినాక అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, టమాటాలు వేసానండి.